సో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న భూముల విలువలు పెంచడానికి అయితే ఒక ప్రయత్నం చేస్తోంది. సో దానికి సంబంధించిన వార్త అనేది పెంచిన భూముల విలువలు మే నుంచి అమలు. సో అయితే మే నుంచి కాకుండా అది జూన్ లేదా ఆగస్టు నుంచి పెంచేదానికి అయితే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే మే నుంచి అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఎప్పుడు జూన్ లేదా ఆగస్టు నుంచి పెంచడానికి అమలు ప్రణాళికలు విడతల వారీగా పెంచాలని కూడా యోచన చేస్తున్నారట. రిజిస్ట్రేషన్ ఫీజులు 6% కూడా తగ్గించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో పెంచిన భూముల విలువలు మే నుంచి అమలు, మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం. సో భూముల యొక్క వాల్యూను ప్రభుత్వం అయితే పెంచబోతోంది. భూముల సమగ్ర వివరాలను సేకరించాలని ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ కానీ RRR మధ్యలో పారిశ్రామిక పార్కులు ఉండాలి. హెల్త్ మార్గదర్శకాలకు సంబంధించి రూపకల్పన ప్రతినిధులకు కూడా చోటు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తుండు. హెల్త్ విధానం కింద కన్వర్షన్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పారిశ్రామిక ప్రతినిధుల వినతి. సో మొత్తానికైతే రాష్ట్రంలో భూముల విలువ పడిపోయింది, ఇక రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రకాలుగా విలువ లేదు, తెలంగాణకే విలువ లేకుండా అయిపోయింది అన్నట్టుగా అటు కేసీఆర్ మొత్తుకుంటుండే. కానీ వాస్తవానికి ఏం రేట్లు అధ్యక్ష, ఇవి అడ్డగోలు రేట్లు, లక్షల కోట్లు ఎవడన్నా కొనేటట్టుందా ఇది అని చెప్పేసి కేసీఆర్ గతంలో అసెంబ్లీలో అన్నాడు. ఎవరు ఈయన అధికారులు వచ్చే ముందర, అప్పుడే అధికారులు వచ్చిన కొత్తల అడగోలు రేట్లు అన్ని తగ్గించి పడేస్తామన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా భూముల ధరలకు రెక్కలచ్చినట్టు చేసి ఆర్టిఫిషియల్ భూమి పెంచిండు రియల్ ఎస్టేట్ కేసీఆర్. మన ఊహలకు అందకుండా రేట్లు పెంచేసి ఎవడు బాగుపడ్డాడు అంటే బ్రోకర్లే బాగుపడ్డాడు కానీ సామాన్యుడు అయితే ఎవడు కొనే పరిస్థితి లేదు. కొన్నోడే కొన్నాడు కానీ లేనోడు ఆన్యం అన్నాడు. వాస్తవానికి దగ్గరగా ఇప్పుడు భూముల రేట్లు పడిపోయినాయి. మరి అది రాష్ట్రానికి లాజికల్ గా, టెక్నికల్ గా, ఎకనామికల్లీ అది ఎంతవరకు లాభమా నష్టం అనే విషయాలు పక్కన పెడితే పేదోడైతే భూమి కొనే పరిస్థితులు అప్పుడు లేడు. ఇప్పుడు కొందామంటే పైసలు ఉన్నాయా లేవకుండా ఇప్పుడు కొనడానికైతే అందుబాటు ధరలో ఉన్నాయి భూములు రాష్ట్రంలో. అయితే దానికి ఏదో మన వాల్యూ భూముల విలువ పెంచడానికి అయితే ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకుందట. మరి ఆ నిర్ణయం ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది క్షేత్రస్థాయిలో అనేది ఎదురు చూడాలి.